రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గోమాత. గోవులు అనగానే మనకు మరి ఒక పూజనీయమైన జంతువుగా మనకు కనిపిస్తుంటుంది. మనం పూజిస్తూ ఉన్నాం. మన దేశంలో కూడా, మన సంస్కృతిలో కూడా గోస్థానం యొక్క ప్రత్యేకత మనకింటూ తెలుసు. అయితే ఈ గోవులు అనేవి నిరాధరణకు, అదేవిధంగా మరి ప్రజల యొక్క నిర్లక్ష్యానికి, అదేవిధంగా యాక్సిడెంట్స్ కూడా గురవుతున్న క్రమం మనం చూస్తున్నాం. అయితే వీటిని కూడా మరి మన మనుషులానే సంరక్షిస్తూ, వాటిని కూడా మన జనజీవన స్రవంతిలో కలుపుకుంటూ, అవి కూడా మనతో పాటే ఉండాలి అనే ఒక సంకల్పం చేసుకొని వేదాలను అభ్యసించి, అటు తర్వాత కూడా ఈ యొక్క సామాజిక కార్యకర్తగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ విశిష్ట వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారు సౌమిత్రి రామాచార్యులు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రామాచార్యులు గారు, నమస్తే అండి. నమస్తే అండి. శుభం అండి. మీరు ఒక సంకల్పం చేశారని విన్నాం. ఒకసారి ప్రేక్షకులకు. నా పేరు సౌమిత్రి రామాచార్యులు. మనది వనపర్తి. ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా ఉండే, ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది. వనపర్తి జిల్లాలో మున్సిపాలిటీలనే ఈ గోశాల పెట్టామన్నమాట. ఎక్కడైతే ఈ రోడ్లపై తిరుగుతున్నాయో గోవులు, అవన్నీ మనం తీసుకొస్తూ ఉంటాం. ఎందుకంటే మేము వనపర్తిలో వెంకటేశ్వర గుడిలో ప్రధాన అర్చకునిగా పనిచేశాను. నేను చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసామన్నమాట. ఈ రోడ్లపై తిరుగుతున్న గోవులన్నీ చూసేవాడిని. చూస్తున్నప్పుడు అవి యాక్సిడెంట్లు అవ్వడం, మనుషులు చనిపోవడం, అవి చనిపోవడం, పెద్ద బండ్లు అయితేనేమో అవి చనిపోవడం, చిన్న బండ్లు అయితే మనుషులకి ఇబ్బంది కావడం, కాళ్ళు ఇరిగిపోవడం, అవన్నీ కళ్ళారు చూశాను. చాలా ఇన్సిడెంట్స్ చూశాను అనమాట. చాలా అవి చూసి తట్టుకోలేక ఇవి ఎట్లైనా కాపాడాలి వీటి అన్నీ ఒకసారి అనిపించింది. సరే, మళ్ళీ మన జీవితంలో ఎన్ని అనిపించినా కానీ చేయడం అసాధ్యం. అందరికీ సంకల్పాలు వస్తాయి కానీ చేయడం అనేది దగ్గరికి రావడం చాలా కష్టం. అలాంటిది మాకు కూడా అలాగే వచ్చిన అయ్యో పాప అని అందరూ అనేవారు. మేము కూడా అదే ప్రకారంగా అనేవాళ్ళం. కానీ కొన్ని రోజులైన తర్వాత మేము రోజు మా ఇంట్లో పడుకున్నాం. పడుకుని రాత్రి 12-1 మధ్యలో ఒక సౌండ్ వినబడుతుంది. బాగా పెద్ద సౌండ్ అనమాట. అంటే ఒక చిన్న పిల్లలు ఏడ్చినట్టుగా సౌండ్ వినబడుతుంది మా ఇంట్లోకి. వినబడుతుంటే ఏందబ్బా అని చూస్తున్నాం అని చెప్పేసి మా ఇంటి నుంచి, మేము పడుకునే రూమ్ నుంచి ఒక కిటికీ ఉండే అనమాట. ఆ కిటికీ తెరిస్తే మా ఇంటి పక్కన చిన్న చౌరస్తా ఉండే. ఆ చౌరస్తా దగ్గర కనబడుతుంది ఈజీగా ఆ చౌరస్తా. అయితే ఆ చౌరస్తాలో ఒక డూమ్ లైట్ ఉంటుంది కదా, ఆ డూమ్ లైట్ కింద ఒక దూడను 10 కుక్కలు చాలా ఇబ్బంది పెడుతుంది. రాత్రి 12-1 ఇట్నే రోడ్లపై తిరుగుతున్న ఆవులు ఏమేం చేసినాయంటే, తల్లేటో మిస్ అయింది, బిడ్డ దొరికిపోయింది కుక్కలకు. అది చాలా కళ్ళారా చూశాను అనమాట నేను. అప్పుడు ఆ రాత్రి 12-1 2011 సంవత్సరంలో ఈ రాత్రి 12-1 మధ్యలో వచ్చిన సంకల్పం ఇది. అరే, రోడ్డు మీద ఉన్న ఆవును ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి, ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలి అవి అని చెప్పేసి అప్పుడు వచ్చిన, మన తల్లిని ఇట్లాగే వదిలేస్తామా రోడ్డు మీద అని చెప్పి అప్పుడు గట్టి పట్టొచ్చి ఇంతవరకు 2011 నుంచి 2025 వరకు ఇంతవరకు వెనక అడుగు వేయలేదుగా. అంటే నా 14 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్డు మీద కనుక నేను తెస్తూ వాటిని, ఎందుకంటే తెచ్చిన తర్వాత సరే ఆవులను నేను కూడా ఎక్కువ వాటి మీద అవగాహన లేదు నాకు, గోమాత మీద. అంతకుముందు పూజ చేసేవాడిని తప్ప గోవు అంటే ఏంటో నాకు కూడా తెలియదు. మా చిన్నప్పుడు కూడా అంత పెద్దగా చూసేవాళ్ళం కాదు. అన్నీ అదేదో జంతువులాగా ఏదో అనిపించేది. కానీ ఇవి ఈ ఆవులన్నీ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అవి చూసినప్పుడు అరే ఇట్లా బాధ కలిగింది, ఒక ప్రాణే కదా అని అనుకునేవాడిని. అంతే అనుకొని గోమాతను తీసుకొని పోవాలి అని చెప్పేసి మొత్తానికి రోడ్డు మీద ఉన్న ఆవులన్నీ కూడా ఒక ప్లేస్ లీజ్ తీసుకొని ఆ ప్లేస్లో ఇవన్నీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అప్పుడు అసలైన పరీక్ష స్టార్ట్ అయింది మాకు. ఏమైంది అంటే, ఇవన్నీ వస్తున్నాయి రోడ్డు మీద. తెచ్చాం, ఒక 65 ఆవులు తెచ్చాం. రోడ్డు మీద ఉన్న 65 ఆవులు తీసుకొచ్చి వాటికి గడ్డేస్తున్నాం, ఏం తినట్లేదు. ఒక్కొక్కటి అసలు ఒక అడవిలో పెరిగిన పిల్లగాడిని తీసుకొచ్చి స్కూల్లో వేస్తే వాడు ఎట్లా ఉంటాడో అలా రోడ్డు మీద తిరుగుతున్న ఆవును తీసుకొచ్చి మన దగ్గర పెడితే అసలు ఉండటం లేదు. ఒక్కొక్కటి 7 ఫీట్ల ఎత్తు ఎగిరిపోయింది, ఎగిరి బయటికి వెళ్ళిపోవడం. అసలు ఉండట్లేదు, అవి ఉండవు కదా, అవి అప్పుడు తాడేయలేదు, వాటికి కట్టేయలేదు. అయ్యేసరికి వాటికి డిసిప్లిన్ లేకుండా అయిపోయింది అనమాట. అయ్యేసరికి అక్కడ లోపల వేయేసరికి ఉండటం లేదు. ఇక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ పేడ చూస్తేనైతే 3 రోజులు అన్నం తిన్నాం మనం. అంత దారుణంగా ఉండేది ఆ పేడ కూడా. ఎందుకంటి మనుషులు తినేటివి అనమాట. అంతే కదా, గడ్డి దానికి ఎక్కడిది, రోడ్డు మీద ఉన్నప్పుడు అన్ని కాగితాలు కవర్లు తినేటి అనగా. అయిపోయిన తర్వాత మొత్తానికి అవి దునికిపోవడం, వాటి ఎట్లో కట్టేయడం, మళ్ళీ తేవడం, మళ్ళీ కట్టేయడం, ఇదే జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత చనిపోవడం స్టార్ట్ అయినాయి ఆవులు. రోజు ఒక ఆవు చనిపోతున్నది. రోజు ఒకటి జేసీబీ తేవడం, దాన్ని మళ్ళీ అదే అక్కడ చెరువు దగ్గరనే పూడ్చిపెట్టడం, మళ్ళీ చనిపోతే మళ్ళీ అదే అవుతుంది. ఇంతలా నాకు కూడా తెలియదు, ఎందుకు చనిపోతుంది బాధ అవుతుంది బాగా. ఇంతలో మా మీద ఒకళ్ళు కేసు వేసారనమాట. ఏమనండి, రామాచార్య గారు రోడ్ల మీద తిరుగుతున్న మంచి ఆవులను తీసుకెళ్ళి నిర్బంధించి చంపేస్తున్నాడు అని చెప్పేసి ఒక కేసు వేసాను.
నాకు కూడా ఆ కేసుకు భయపడలేదు నేను, కానీ నాకు కూడా బాధ అవుతుంది. అదే ఎందుకు ఇంత మంచి ఆవులను తీసుకొచ్చి మంచిగా ఉండే అనమాట, రోడ్డు మీద ఉన్నప్పుడు మంచిగా తినేటివి కదా, అన్ని తినేటివి కాబట్టి బలంగా ఉండేటివి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాటికి బలం కాదు అని. మొత్తానికి చనిపోతున్నా, అరే ఏం చేద్దామని చెప్పేస్తే ఒక ఆయన సలహా ఇచ్చాడు, దాన్ని పోస్ట్ మార్టం చేయండి అని చెప్పేసి. అప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసాం ఆవులను. ఒక ఆవును పోస్ట్ మార్టం చేస్తే ఏ విషయం తెలిసిందండి? చాలా ఆశ్చర్యం, 50 కేజీల కవర్లు వెళ్ళాయి దాని పొట్టలో కడుపులోంచి. 8 కేజీల ఐరన్ వెళ్ళింది. బోలోట్లు, గాజు పెంకులు, గుండు సూదులు దాని కడుపు నిండా అవి అనమాట. ఇట్లా తీస్తుంటే చేతులు కోసుకొని పోవడాలి, అన్నీ కుచ్చుకుపోవడాలి లోపల, ఆ కవర్లన్నీ బయటికి తీస్తుంటే. అసలు అది పెద్ద సంచలనం. అప్పుడంటే కొంచెం ఈ టీవీలు, ఫోన్లు ఇంకా బలంగా లేవు ఫోన్లు, ఇప్పుడున్నంత బలం అప్పుడు లేవు. 2011లో జరిగింది. అయితే అయిపోయింది కథ. మొత్తం పేపర్లు వాళ్ళు, టీవీలు వాళ్ళు మొత్తం వచ్చి అక్కడ కూర్చున్నారు అనమాట. అప్పుడు చాలా ఈటీవీలో అన్ని చాలా పేపర్లలో మా ఫోటో, ఆ ఫోటో, ఆ గోవు తీసిన ఫోటో అన్నీ కూడా వచ్చాయి అనమాట. మెయిన్ పేపర్లలో వచ్చాయి. ఇట్లా ఒక స్వామి గోశాల పెడితే ఆ రోడ్డు మీద తిరుగుతున్నామని తెలిసి పెడితే ఇట్లా కవర్లు వచ్చాయని చాలా సంచలనం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మొత్తానికి ఒక లాస్ట్కు మేము తీసిన ఫోటో 8th క్లాస్లో సైన్స్ పుస్తకంలో ఫోటో వచ్చింది. మరి సైన్స్ పుస్తకంలో ఫోటో వేశారు, మేము తీసిన ఫోటోనే. ఇక కవర్లో తింటే ఆవు ఇట్లుందని చెప్పేసి మనకు ఇట్లా చేసి చెప్పారన్నమాట అప్పట్లో. అట్లా ఇప్పటికి కూడా ఉంది ఆ పుస్తకంలో. 7th క్లాస్ దాంట్లో 8th క్లాసుల్లో సైన్స్ పుస్తకంలో ఉంది మేము తీసిన ఫోటో. అలా సంచలనం అయిపోయి అప్పుడు మాకు కూడా ఇక కొంచెం ఆయన వేసిన కేసుకును ఇక అప్పుడు అందరూ అనుకున్నారు, అరే ఇది కవర్లు తిని చనిపోతున్నాయి, అయ్యగారు తప్పులేదు అని చెప్పి అప్పుడు కొంచెం ఉపశమనం అయ్యి అందరూ కూడా, మేము కూడా చాలా బాధ కలిగి మాకు కూడా అప్పుడు మెల్లమెల్లగా వాటిని కవర్లు తీయడం, కొంచెం మంచి దారి తీసుకోవడం అలా జరిగిందనమాట.